హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే మా హోమ్ టౌన్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి గుడిలో హనుమాన్ జయంతి జరుపుకున్నాము. రండి, ముందుగా ఇంట్లో పూజ అయితే చేసేసుకుందాం. ఇక్కడ దేవుడు రామ్ భజన చేస్తున్నాడు. రామ 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 సీత, రామ 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 సీత అని రామ్ భజన చేస్తుంటే బద్రి కూడా వచ్చి జై జై జయ రామ జానకి రామ పావన రామ పటాభిరామ నిత్యము నిన్నే కొలిచెదే రామ అని బద్రి కూడా పాడుతున్నాడు. మాకైతే మా చిన్నప్పటి నుండి హనుమాన్ జయంతి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకు ఇష్టమో మీకే తెలిసిద్ది. ఇక్కడ మా అభయాంజనేయ స్వామి వారి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా పంచామృతాలతో అభిషేకము, ఆకు పూజ నిర్వహిస్తారు. దానికి కావలసిన సామాగ్రి మొత్తం మేము తీసుకువెళ్తున్నాము. స్వామివారికి బట్టలు కూడా తీసుకున్నాము. తర్వాత స్వామివారికి ఇష్టమైన పులిహార కూడా చేశాము. హనుమాకి అన్నిటికంటే ఇష్టమైనది అరటిపండు గెల కూడా తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని మేమైతే మా అభయాంజనేయ స్వామి వారి గుడికైతే బయలుదేరిపోయాము. తెలంగాణలో అయితే హనుమాన్ జయంతిని శ్రీరామ కళ్యాణమైన 5 రోజులకి జరుపుకుంటారు. దానిని హనుమాన్ విజయోత్సవంగా పేర్కొంటారు. అదే మన ఆంధ్రాలో అయితే హనుమంతుని జననం రోజున జరుపుకుంటారు. దీనిని హనుమత్ జయంతి అంటారు. ఇక్కడ మేమైతే అందరం తల ఒకటి పట్టుకొని హనుమంతుడి గుడికి అయితే బయలుదేరిపోయాము. మాతో పాటు మీరందరూ కూడా రండి, మా అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులని తీసుకుందరు. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇదే మా అభయాంజనేయ స్వామి వారి గుడి. ఎంత పెద్ద రావి చెట్టో చూడండి. ఆ చెట్టు కింద ఈ ఆలయము నిర్మించబడినది. ఈ ఆలయం అయితే నేను పుట్టక ముందు నుండి అయితే ఉన్నది. ఇదిగోండి చూడండి, మా అభయాంజనేయ స్వామి వారిని అభిషేకానికి రెడీగా ఉన్నాడు మా స్వామి. హనుమంత్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి అభిషేకానికి ముందుగా గణపతి పూజనైతే ఇక్కడ చేస్తున్నారు పంతులు గారు. గణపతి పూజ అనంతరము స్వామివారి అభిషేకం అయితే మొదలు పెడతారు. మా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే మొదలుపెట్టారు. ఈ అభిషేకంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు. పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇలా వీటన్నిటితో అభిషేకం అయితే చేస్తారు మా స్వామివారికి. ఇక్కడ మా అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడానికి అందరూ చాలా ఇష్టపడతారు. ఇక్కడ మా అభయాంజనేయ స్వామి వారి అభిషేకంలో చిన్నపిల్లలు కూడా పాల్గొంటారు. హనుమ అన్న నామము ఆ పంచామృతం కన్నా మధురంగా ఉంటుంది. ఆ హనుమ అన్న నామం తలుచుకుంటే చాలు, మనలో ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని బలం, ధైర్యం అన్నీ ఆ నామమే మనకు ఇస్తుంది. ఇక్కడ మా హనుమంతునికి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేశారు. మరియు హనుమంతుడు శివుని అంశ, అందుకే హనుమంతుడికి విభూది నీళ్ళతో కూడా అభిషేకం చేశారు. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడంట. అందుకే ఇక్కడ మా హనుమంతునికి కుంకుమతో కూడా అభిషేకం చేశారు. హనుమంతుడికి పంచామృత స్నానము జరిపించిన వాళ్ళకి మరియు ఆ పంచామృత స్నానమును తిలకించిన వారికి కూడా సకల శ్రేయస్సు కలుగుతుంది. పంచామృత స్నానము పూర్తయిపోయిన తర్వాత స్వామివారిని
తడి లేకుండా మంచి క్లాత్తో తుడిచి స్వామివారిని అలంకరిస్తారు. తరువాత ఆకు పూజ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ మా అభయాంజనేయ స్వామి వారికి గారుల దండ, అప్పాల దండ, నిమ్మకాయల దండ, తమలపాకు దండలు ఇవన్నీ స్వామివారికి ఇష్టము. మరియు స్వామివారి జయంతి పూర్తయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామివారికి తెచ్చిన ప్రసాదాలను స్వీకరిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా మా అభయాంజనేయ స్వామి వారికి ఇక్కడ ఉన్న భక్తులందరూ తీసుకొచ్చిన ప్రసాదాలు వాటిని భక్తులందరికీ పంచుతారు. మా అభయాంజనేయ స్వామి వారికి పానకం అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, ఇక్కడ పానకం కూడా కలిపారు. శనగలు, అప్పాలు, గారులు. ఇదిగోండి చూడండి, మా అభయాంజనేయ స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించడానికి గోమాత కూడా వచ్చింది. ఆ అభయాంజనేయ స్వామి వారి ప్రసాదం నేను కూడా తీసుకొచ్చుకున్నాను. చూడండి, స్వామివారి ప్రసాదాలు భక్తులందరూ ప్రేమతో తెచ్చినవి. ముందుగా మీకు కూడా చూపిస్తాను రండి. పులిహార 2 రకాల పులిహార అండి. చింతపండు పులిహార ఒకటి, మేము చేసింది మ్యాంగో పులిహార. పరమాన్నము, శనగలు 2 రకాలు, సలువుడి వడపప్పు, గారులు, పూర్ణాలు, మళ్ళీ కేసరి కూడా పెట్టారండి. అది నాకు మిస్ అయిపోయింది. లాస్ట్ పానకం. నేను మీకు మొదట చెప్పా కదా, నాకు హనుమాన్ జయంతి అంటే ఇష్టం అండి. ఇందుకేనండి ఇంత పూజా కార్యక్రమం ఉంటుంది. మా హనుమంతుని ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.